గాయస్ ఏంట్రా ఇది గ్లిచ్ అవుతుంది యూత్ ఐకాన్ ఏం కాలేదు అయితే గేమ్ ఆడు. సో యూత్ ఐకాన్ అయితే కొంచెం మెల్లనే మాట్లాడుతుంది ఫ్రెండ్స్. అండ్ యూత్ ఐకాన్ అయితే కొన్ని వీడియోలలో అయితే ఇప్పుడు రాడు. అండ్ నేను కూడా కొన్ని వీడియోలు అయితే పెట్టట్లేను ఎందుకంటే చాలా ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ అయినాయి. సో అందుకని మీ ఎంటర్టైన్ కోసమే ఇప్పుడు నాకు తెలిసి ఎగ్జామ్స్ టైంలో ఇది రికార్డింగ్ చేస్తున్నాను. అండ్ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత నేను అయితే పెడుతున్నాను అనుకుంటా. సో హౌ డస్ ఇట్ లుక్ డౌన్లోడ్ ఇస్ అ పీస్ ఆఫ్ కేక్. సో లాస్ట్ ఫ్రాంక్ అయితే మనకి ఇచ్చాడు, ఏస్ భయ్య నీ వల్ల నేను చచ్చిపోతా, ఆడేమో అది ఇస్తాడు ఇది ఇస్తాడు హంటు గుంటు అనుకుంటా. అండ్ ట్రేడర్ దగ్గర అయితే కొత్త విషయాలు అయితే వచ్చాయన్నమాట. సో ట్రేడర్తో అయితే మనం అయితే ట్రేడింగ్ అయితే చేద్దాము. అండ్ మన ట్రేడర్ అయితే ఏమైతే ఇస్తాడో ఓకే. అండ్ ఇవైతే యామోస్ 0 నాకు యామోస్ చాలా అవసరం. ఓకే గైస్ వీటితోనైతే ట్రేడింగ్ అయితే కంప్లీట్ చేశాను. అండ్ నా దగ్గర అయితే 6,350 అయితే ఉన్నాయన్నమాట. సో బయోసెక్యూరిటీ యాడ్స్ నాకేం అవసరం లేదు. అండ్ మనకైతే ఓకే ఇప్పుడైతే చూద్దాము నేనైతే ఏమేమి అమ్మానో దాంతో ఏమైనా ఉంటాయని. సో ఫ్యూల్ అయితే చాలా తక్కువ ఉంది. అండ్ దాంట్లో అయితే ఇదైతే డ్రింక్ చేద్దాం, ఒకసారి యూజ్ చేద్దాం. 0.12 HP 450. ఓకే ఇంకా ఇది అయితే ఆపేసి మనం అయితే డైరెక్ట్ అయితే మన ముసలి మామ దగ్గరికి అయితే వెళ్దాం. ముసలి మామ. సో I need a volunteer who will explore the continue. Okay. So that evening ఏం జరుగుతుందో ఏంటో. ఓకే మన మామ అయితే కూర్చున్నాడు. Were you looking for me? Yeah. Sit down. We have quite a serious problem. We ran out of supplies last week. What? We're doing great. Look at that goulash. You don't want to know what it is made of, but I think we're all going to have a good sleep tomorrow. The winter is coming, and we need to prepare as best as possible. So, I have to bring supplies from your old house, or be eaten as punishment. Right? Well, when I was discussing it with Frank, he proposed to eat you first. What a jerk. Is there someone else who would like to eat me? Hard to say, but I heard Leela saying that you are as sweet as honey. నా ముసలి మామ పులిహోర. సో ఇప్పుడైతే మనం అయితే చాలా బాగా తాగాము నిన్న రాత్రి. అండ్ మనోడు అయితే వుడ్లాండ్స్ యూత్ ఐకాన్ అయితే వుడ్లాండ్స్కి అయితే వెళ్ళడానికి నన్ను పిలిచేవారే చదువుకుంటున్నా ఎదవ సన్యాసి. రే చదువుకోరా నేను ఏమైనా అంటున్నారా. ఓకే ఇప్పుడైతే మనం అయితే మిషన్ అయితే స్టార్ట్ చేద్దాం, చెప్తున్నప్పుడు చెప్తా. సో మన ముసలి మామ ఏమంటాడు అంటే వింటర్ అయితే వస్తుంది కానీ మన దగ్గర అయితే సప్లైస్ అయితే లేవు. సో ఇప్పుడైతే మనం అయితే ఓల్డ్ హౌస్ దగ్గరికి వెళ్ళి మనమైతే ఇప్పుడైతే సప్లైస్ అయితే వెళ్ళాలి. ఓకే ఎల్డర్ బాబాయ్ ఎల్డర్ మామ ఇప్పుడైతే మనం సప్లైస్ అయితే తీసుకోవడానికి మనమైతే ఇప్పుడు ఓల్డ్ హౌస్కి అయితే వెళ్ళాల్సింది అని మాట. అవాయిడ్ ఎన్కౌంటర్ ఫేస్ ది ఎన్కౌంటరా హాఫ్ లేకర్ ఉమెన్ ఫౌండ్ ఎవరో. ఓకే మనమైతే ఎక్కడికైతే వచ్చాము ఇక్కడైతే ఓల్డ్ మ్యాన్షన్ కాదు కానీ ఎక్కడికి వచ్చాము హాఫ్ నేకుడ్ ఉమెన్ అని అన్నారు. ఓకే ఇక్కడ వాండర్ ఉమెన్ అట. అయ్యో మాకు మొత్తం రక్తం అయితే వస్తుంది. సో కింద పడిపోయింది, ఒకసారి అడుగుదాం ఏమైందో. Hi, something is wrong with one leg. Can I have a look? Yep. I'm not helping injured strangers. Okay, yep. Oh my god. Mosam. What is this? Oh my god. అరే ఈ పక్కన వాళ్ళు కూడా వస్తున్నారు. ఏం ప్లాన్ ఏమేనది. ఎవడు వచ్చాడు వీళ్ళందరూ. మై గాడ్ వీళ్ళందరూ బులీస్ అనుకుంటా. ఓకే వీడైతే చచ్చిపోయాడు. అండ్ నీకెంత దమ్ము ధైర్యం బ్రా మా యూత్ ఐకాన్ని కొట్టడానికి. ఎద్దులా ఉన్నావు, సిగ్గుండాలరా నీకు. అవులే. ఓకే అండ్ నెక్స్ట్ మనం అయితే ఎక్కడికి వెళ్ళాలి నాకు అర్థం కాలేదు. బండి పైన ఎక్కేసి వెళ్ళిపోవాలా. ఇందాక నుంచి అటు ఇటు తిరిగినాం మన వాడికి తెలిసింది మనమైతే ఒకటి మధ్యలో అయినామని. ఇప్పుడు బ్యాగ్లోకి వెళ్ళి మళ్ళీ మ్యాప్ పెట్టి మన బండి ఎక్కడ ఉందో చూసుకున్నాం ఫస్ట్. నీ రేట్ అవగేమ్ అంటే మన మధ్యలో ఉన్న వాళ్ళకి ఒకసారి పలకరించాలి. సో ఓల్డ్ హౌస్కి అయితే మనం అయితే వెళ్దాం. ఇప్పుడైతే ఏంట్రా లీడర్స్
అరే లీటర్స్ చాలా తక్కువ ఉన్నాయి మన దగ్గర. ఓకే గాయ్స్, మనం అయితే ఓల్డ్ హౌస్కి అయితే వచ్చేసామన్నమాట. సో లక్కీ బూస్టర్ ఫర్ సర్వైవల్స్. ఓకే 21 మీటర్స్లో చాలా దూరం నుంచి అయితే ఓల్డ్ హౌస్కి అయితే వచ్చాను నేను. ఓకే సో మెల్లగా అయితే వెళ్దాము. అండ్ మ్యాక్సిమం అయితే నేను ఎవరికి కనబడకుండా అయితే షూట్ చేసేస్తాను వీళ్ళని, జాంబీస్ని. అమ్మని అవసరం మారండి నీకు, చచ్చిపోరా జాంబీ. ఓకే ఇప్పుడైతే మనం అయితే జల్దీ ముందరికైతే వెళ్దాం. ఏంటిది? ఓకే ఇక్కడ అయితే 10,000 అయితే ఉంది. 10,000 దగ్గర ఓకే దేర్ ఇస్ నథింగ్ హియర్ ఫర్ జస్ట్ ద ఫుడ్ వేర్ హౌస్. రే 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 ఓకే ఏమమ్మా జాంబీ మదర్. ఓకే చాలామంది అయితే చాలా నెలైతే రోజు కలుస్తున్నారు. ఎన్ని రోజులు అయితే బావని చూసి. ఓకే మన బావలే బామ్మారి చచ్చిపోయారు. అండ్ తొందరగా అయితే వెళ్దాం. అండ్ దీనైతే కేక్. అండ్ నువ్వు ఇక్కడ ఉంటా అని తెలుసు బుజ్జి కన్నా, నీకోసమే బుల్లెట్ అయితే ఏం చేశాను. నువ్వు ఎందుకు వస్తున్నావు బాబా, నీకు దెబ్బ తగులుతుంది. ఏ బామ్మర్ది కూడా వచ్చిండు బామ్మర్ది. అండ్ నెక్స్ట్ అయితే వీళ్ళైతే వస్తుంది. డోర్ క్లోజ్ చేయడం కాదా? ఓకే మేడం ఓకే. అండ్ మనమైతే ఇక్కడైతే ఏముంది? ఓకే ఇక్కడైతే ఫుడ్ అయితే ఉంది. ఫుడ్ని పికప్ చేసుకోరా. ఓకే ఫస్ట్ అయితే గ్యాస్ స్టాక్స్ అయితే మనమైతే చెక్ చేయాలంట. ఫస్ట్ అయితే గ్యాస్ స్టాక్స్ అయితే ఎక్కడ నేను లోపల మాకు బయట అండ్ ఇక్కడ ఓకే ఇక్కడైతే మనకైతే గ్యాస్ ట్యాంక్ అయితే ఉంది. ఇలా గ్యాస్ నింపుకొని వెళ్ళాలనుకుంటా. మంచిగా ఉన్నది ఓల్డ్ హౌస్. ఇప్పుడు వుడ్ ల్యాండ్స్ రోడ్ 20 ఏళ్ళ ముందు హౌస్. సో అయితే ఓల్డ్ హౌస్ ఎక్స్పోజిషన్. ఇప్పుడైతే మనమైతే వెళ్ళిపోదాము. అండ్ మనమైతే లెవెల్ 4లో అయితే ఉన్నాం. ఓకే ఇప్పుడైతే వుడ్ ల్యాండ్స్కి అయితే ఉన్నాం. ఓకే ఇప్పుడైతే మనం అయితే ఇక్కడైతే వచ్చామన్నమాట. సో ఎల్డర్ మాయా హాయ్. సో వాట్ అబౌట్ ద హౌస్ కంప్లీట్ గ్రేట్ వింటర్ ఈస్ కమింగ్. సో వీ నీడ్ యాజ్ మచ్ హ్యాస్ ఫిట్ కూల్ టేక్ ఫ్రాంక్ విత్ యూ అండ్ బ్రింగ్ ఎవ్రీథింగ్ యూజ్ఫుల్. వాడెందుకు? సరే తీసుకెళ్దాం ఫ్రాంక్ని. వాడు కొంచెం డౌట్గా అనిపిస్తుంది ఫ్రెండ్స్ ఫ్రాంక్ని చూస్తుంటే. అసలు ఏ మిషన్ అయితే మనకైతే ఇస్తలేడు. ఒక గన్ పట్టుకున్నతో నువ్వు అయితే మాట్లాడుతున్నాడు. యూ గెట్ ఎవ్రీథింగ్ యూస్ఫుల్ దట్ ఏరియా. ఓకే ఓల్డ్ హౌస్కి అయితే మళ్ళీ అయితే వెళ్దాం. అండ్ మన దగ్గర అయితే గ్యాస్ లేదు. ఓకే గ్యాస్ ఎట్లా దొరుకుతుంది? సో ఫ్రెండ్స్ నాకైతే గ్యాస్ అయితే దొరికింది. సో 1 అవర్కి గ్యాస్ అయితే ఇంక్రీజ్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు చూడండి 50 లీటర్స్ ఫుల్ అయితే ఉంది. అండ్ ఇప్పుడైతే మనం అయితే సప్లైస్ వుడ్ ల్యాండ్స్కి అయితే తీసుకొద్దాం. సో మళ్ళీ అయితే మనమైతే వుడ్ ల్యాండ్స్ వచ్చాం. సో ఈసారి తోడుగా మనతో ఫ్రాంక్ అయితే ఉన్నాడు కాబట్టి సో భయం అయితే పోయిందనమాట. సో ఫ్రాంక్ నువ్వు ఇక్కడనే ఉండు బేటా. సో సైలెంట్గా ఉండు. అండ్ ఇప్పుడైతే మనమైతే జల్దీ అయితే వెళ్దాం. అండ్ చాలా జాంబీస్ ఇప్పుడే వస్తున్నాయి. సో వీళ్ళని చంపొద్దు అనుకుంటున్నా, కానీ వీళ్ళు నా దగ్గరకు వస్తున్నాను కాబట్టి నేను చంపాల్సి వస్తుంది. స్కూల్కి వెళ్ళాలని ఏంది బావా, ఎందుకు అట్లా హగ్గిస్తావు? నేను ఎప్పుడు హగ్గిస్ పైన వేసినావు కదా నువ్వు. మన హగ్గిస్ వేసి మనోడు. రే జాంబీ స్కూల్కి వెళ్ళు మేడం అనుకోండి. ఓకే మన బావ అయితే అక్కడ చూస్తున్నాడు. మన బామ్మ తినైతే మనమైతే చంపేసాం. అండ్ ఇక్కడ దీనైతే తీసుకుందాం ఫుడ్. అదా గ్యాసోలిన్ అంట. బావా అని నేను మాట్లాడకూడదు. గెట్ ఎ గ్యాసోలిన్. ఎవరు వస్తారు? వీళ్ళు వస్తున్నారు కానీ నేను మంచోడిని కాబట్టి వీళ్ళని వదిలేస్తున్నా, లేకపోతే ముక్కలు చేసేవాడిని ఒక్కొక్కడిని. ఓకే ఇప్పుడైతే మనమైతే ఫస్ట్గా అయితే ఓకే సోలార్ ప్యానల్స్ కూడా తీసుకెళ్ళాలా? ఓకే తీసుకెళ్దాం. మనకేం కర్మ, తీసుకెళ్దాం. ఓకే మేడం నాకు తెలిసి ల్యాడర్ని తీసుకొని పైన పెట్టాలనుకుంటా కదా. ఫుడ్ జల్ దగ్గర రే వీళ్ళు వచ్చారు. తైకాన్లో మనం నెక్స్ట్ ఓకే మనం సోలార్ ప్యానల్స్ని తీసుకోవాలి. ఇక్కడ మేడం అయితే ఉన్నారు. సో ఏమైనా కూడా చంపేయాలి. అందరిని చంపేసినాక తీసుకుందాం. వద్దులే ఫస్ట్ అయితే తీసుకుందాండి. సో దాని తర్వాత ఏమైతుంది? మళ్ళీ లాడతో కిందకి వెళ్ళాలారా? ఎంతమంది ఉన్నారు జాంబీస్ అని చంపేసినట్టు ఉన్నారు. నాకెందుకో భయం వేస్తుంది. చూడాల్సిందే. రే నిన్ను చంపేస్తాను. రే నిన్ను తింటాను. ఓకే
మేడం మేడం ప్లీజ్ మేడం, దండం పెడతా మేడం. ఓకే, తొందరగా అయితే మనమైతే ఇలా అందరినీ షూట్ చేసేసి మనమైతే వెళ్దామన్నమాట. ఓకే ఓకే, మనమైతే ల్యాడర్ అయితే దిగేసి అయితే వచ్చాము. అండ్ ఇక్కడ అయితే ఇవన్నీ సామాన్లు ఉంచాలనుకుంటా కదా. చాలామంది జాంబీస్ వస్తున్నాయి, వీటన్నిటిని ఉంచుతున్నాను. అమ్మయ్యా, వుడ్ లాక్స్ నుంచి మనమైతే సర్ప్రైజ్ అయితే కంప్లీట్ చేసాం. సో ఓకే గైస్, ఈ వీడియో నచ్చితే లైక్